హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నా ఫోన్ రిపేర్ అయింది. వీడియోస్ అన్నీ షూట్ చేసి ఉంచాను, బట్ ఎడిటింగ్కి కుదరలేదు. ఎందుకంటే ఫోన్ రిపేర్ అయింది. అసలు డిస్ప్లే ఎగిరిపోయింది అనమాట ఫోను. సో వీడియోస్ అన్నీ ఇంకా రీస్టార్ట్ కొట్టేసాము, మొత్తం డిలీట్ అయిపోయినాయి. సో ఇదైతే ఫ్రెష్గా సండే రోజు మంచిగా అమ్మవారికి అయితే సారి తీసుకెళ్తున్నాం అనమాట. మన ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా గుడి ఓపెనింగ్. ఇంకా అట్లా గుడిలో కమ్యూనిటీ మెంబర్స్ ఇంకా ఉంటారు కదా, సొసైటీ అందరూ కలిసి అమౌంట్ ఇంత ఇంతని వేసుకొని అమ్మవారికి అయితే సారి తీసుకెళ్తున్నాము, కనకదుర్గమ్మ తల్లికి. అండ్ ఇంకా అదేనండి వీడియోలో అయితే చూపిద్దాం, మీకు కూడా షేర్ చేద్దాం మీతో అనేసి వీడియో షూట్ చేశాను. అండ్ నేనైతే ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని పూజకి అదే నైవేద్యం కోసం బెల్లం పాయసం అయితే కాసాను. అండ్ అట్లాగే సండే రోజు కదా, కొద్దిగా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ కూడా బాగా రైజ్ అవుతున్నాయి. ఎవరికి సరిగ్గా బాగోవట్లేదు ఒంట్లో. సో పిల్లలకి, మా హస్బెండ్ అట్లా కొద్దిగా సఫర్ అవుతున్నారనమాట, హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యి. సో దిష్టి ఏమన్నా ఉండిందేమోనని కొద్దిగా గల్లుప్పు అండ్ అట్లాగే పసుపు కుంకుమ అంటించిన నిమ్మకాయలు గుమ్మానికి పెట్టి గుమ్మానికి పూజ చేశాను అనమాట. అండ్ పూజ ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా ఎట్లా అయితే సార్ అయితే ఒక 15 ఐటమ్స్ తీసుకెళ్ళామన్నమాట. పసుపు, కుంకుమ, గోరింటాకు, సలివిడి, పెసరపప్పు అండ్ అట్లాగే ఫ్రూట్స్, స్వీట్స్, ఇట్లా మొత్తం కలిపి 15 ఐటమ్స్ అయ్యే వరకు చూసుకొని ఇంకా అవి తీసుకొని అమ్మవారికి అయితే సారి ఇవ్వడానికి తీసుకెళ్ళామన్నమాట. అండ్ ఇంకా గుడిలో అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి సాంబ్రాణి వేసేసి ఇంకా గుడి చుట్టూ సారి పట్టుకొని అండ్ అట్లాగే పసుపుతో గౌరీదేవిని చేశారు, అదే అమ్మవారిని. ఇంకా అది తల మీద పెట్టుకొని దీపం వెలిగించుకొని ఇట్లా చుట్టూరు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేపించి ఇంకా తర్వాత అయితే బై వాక్ కొంత దూరం అయితే ఊరేగించుకుంటూ తీసుకెళ్ళామన్నమాట. అండ్ ఆ తర్వాత అయితే అప్పటి ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం పట్టుకున్నారు. సార్కి ఏమేమి తీసుకెళ్తున్నాం అవన్నీ. ఇంకా నేను సెలవిడియన్ను పెసరపప్పు నానబెట్టింది పట్టుకున్నాను అనమాట. చిన్న బాక్సే, లైట్ వెయిట్ కదా అనేసి. ఇంకా ఊరేగిస్తూ ఉండగానే ఇట్లా తలలు మార్చుకుంటే మంచిదని చెప్పేసి ఒకళ్ళ తలపై నుంచి ఒకళ్ళ తలపైకి అట్లా షిఫ్ట్ చేసుకుంటూ అమ్మవారిని నడిచామన్నమాట. ఇంకా నేను పెట్టించుకున్నానులేండి తలపైన అమ్మవారిని. సో పుణ్యం వచ్చిద్ది అని అండ్ అట్లాగే మంచి జరిగిద్ది అనేసి అదొక నమ్మకం కదా. సో అందరూ అట్లా తలపైన షిఫ్ట్ చేయించుకుంటున్నారు అనేసి ఇంక మేము కూడా పెట్టించుకున్నాం తలపైన. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ఊర్ల నుంచి అమ్మవారికి సారి తీసుకొని వచ్చి సమర్పిస్తూ ఉన్నారు. కొద్దిగా మాకే లేట్ అయిందనమాట సారి తీసుకెళ్ళి సమర్పించడానికి, బట్ ఫుల్ఫిల్ చేసామన్నమాట ఫైనల్గా. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా బై వాక్ గుడికి వెళ్ళాలంటే కనుక ఈవినింగ్ 4 to 6 బిలో అట్లా అవుతుంది బై వాక్ వెళ్ళాలంటే. సో అందుకనేసి ఇంకా ఆటో మాట్లాడుకొని
వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా ఎండ చూసారు కదా ఎట్లా ఉండిందో, 1 గంట 2ంటికి ఎట్లా ఉండిద్దో అట్లా ఉంది 11కి. సో కాళ్ళు అంటుకుపోతాయి అనేసి అప్పటికే ఇక్కడ నుంచి ఆటో ఆపేస్తారు కొద్దిగా దూరమే, ఇంకా అక్కడి నుంచి నడిచే వెళ్ళాలి. అప్పటికే కాళ్ళు కాలిని. ఇంకా ఆటో కూడా జనాలు ఫుల్లీ క్రౌడీగా ఉన్నారు. పైన టెంపుల్లో కూడా ఫుల్ రష్గా ఉండింది. బేపన్ వీధిలో ఆటో వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ అమ్మవారు కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియో పైన గుళ్ళోది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.